అన్న నెక్స్ట్ నెల రోజుల్లో ఏపీలో ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఎవరు నెగ్గబోతున్నారు అని మీ అభిప్రాయం? నా అభిప్రాయం వరకు అయితే వైఎస్ఆర్సీపీ నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఎందుకన్నా వైఎస్ఆర్సీపీకి ఎందుకు నెగ్గుతాను? వైఎస్ఆర్సీపీ ఎందుకు నెగ్గుతా అంటే అక్కడ చేసినట్టు డెవలప్మెంట్, అక్కడ చేసినట్టు పథకాలు, అక్కడ చేసినట్టు అభివృద్ధి అవన్నీ చూసి వైఎస్ఆర్సీపీ అధికారులకు వస్తాను అనుకుంటాను. అంటే ఉద్యోగ అవకాశాలు లేవు కదా ఏపీలో. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అనేది మొన్ననే టీచర్ పోస్టులు కూడా వదిలింది కదా గవర్నమెంట్, గ్రూప్ 1 గ్రూప్ 2. అంటే ఎలక్షన్ ముందు వదలడం, అది గ్రామ సచివాలయాల పోస్టులు అవన్నీ వదిలింది కాబట్టి మళ్ళీ అధికారులకు వైఎస్ఆర్సీపీ వస్తాను అనుకుంటున్నాను. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, ఏమన్నా ప్రభావం పడుతుందా? ఏం ప్రభావం పడదు. 2014 కూడా కలిసి వచ్చారు కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కొంచెం ఓట్ బ్యాంక్ పెరిగింది, టీడీపీకి కూడా కొంచెం ఇదిగా ఉంది. ఓట్ బ్యాంక్ ఏం పెరగలేదు. ఓట్ బ్యాంక్ ఏడు పెరిగింది? ఓట్ బ్యాంక్ పెరగలేదు. ఓట్ బ్యాంక్ అంటే తగ్గింది తప్ప పెరగలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు అవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 24 సీట్లు అనేది వాళ్ళ పొత్తుల్లో భాగంగా ఇచ్చింటారు. ఇప్పుడు 24 సీట్లు ఇచ్చినప్పుడు 24 సీట్లలో కనీసం అంటే 20 అయినా గెలిస్తే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెము ప్లస్ ఉంటుంది. అంటే టీడీపీకి ఏం రావచ్చు, వైఎస్ఆర్సీపీకి ఏం రావచ్చు, జనసేనకి ఏం రావచ్చు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 100+, 110 వస్తాయి. మిగతా వీళ్ళు పంచుకోవాల్సింది, ఇద్దరు పంచుకోవాల్సింది. అంటే జన సైనికులు కానీ లేదా కాపులు కానీ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు కదా, కేవలం 24 సీట్లు. అది పవన్ కళ్యాణ్ గారిని అడగాల. పార్టీ అధ్యక్షునిగా ఆయన తీసుకోవడం తప్పది. ఇప్పుడు టికెట్లు ఎన్ని తీసుకుందాం అనేది ముఖ్యం కాదు. పార్టీని బలోపేతం చేసి ఒంటరిగా పోటీ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పొద్దున ఎప్పటికైనా కానీ మళ్ళీ అవకాశాలు ఉన్నాయంటే ఉంటున్నాయి. 10 సీట్లు పోటీ చేసినా కానీ ఏదైతే స్ట్రాంగ్ ఉన్నామన్న కాన్స్టిట్యున్సీలో 10 పోటీ చేసుకున్నా 10 గెలిచేట టార్గెట్ పెట్టుకోవాలి కదమ్మా. ఆయన అడుక్కొని పోయి 24 సీట్లు ఇచ్చేస్తే 24లో 24 గెలిస్తే పర్వాలేదు. 24 గెలవలేదు అనుకోండి, ఆ మైనస్ అవుతుంది, వైఎస్ఆర్సీపీ ప్లస్ అవుతుంది కదా. అది అంటే నిన్నటిదాకా ఉచితాలు ఇచ్చి సోమరబోతులు చేస్తున్నారన్న చంద్రబాబు గారు ఇప్పుడు నేను అంతకన్నా ఎక్కువ ఇస్తాను, సూపర్ 6 అనే మేనిఫెస్టో తీసుకొచ్చి నేను ఎంతకన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాను కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవునండి, అదే చెప్తున్నాం కదా. అంటే మనం ఇచ్చినప్పుడేమో కరెక్ట్ ఉంటుంది, వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు కరెక్ట్ ఉంటుంది అనమాట. వీళ్ళే కదా ఈ మీడియా రాసింది మొత్తం, వీళ్ళు రాసినదే కదా. శ్రీలంక అవుతుంది, జింబాబ్వే అవుతుంది, వెళ్ళి వీళ్ళు రాసారు పొద్దున్న లేచినప్పటి నుంచి రాసినారు కదా వీళ్ళు. అంటే ఈయన ఇస్తేనేం కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే శ్రీలంక, జింబాబ్వే అవుతుంది. అంటే తెలంగాణలో ఇంద్రమ్మ 6 పథకాలు అని చెప్పి రేవంత్ రెడ్డి ఎలా అయితే చేశారో అలా టీడీపీ సేమ్ 6 పథకాలు అనౌన్స్ చేసింది. సో ఇది ఏమన్నా కాపీ కొట్టినట్టు అనిపించింది? కాపీనే కదా. ఇప్పుడు కట్ అండ్ పేస్ట్ కాపీ. ఇక్కడ కర్ణాటకలో చూసి తెలంగాణలో కాపీ చేస్తారు, తెలంగాణ చూసి కాపీ చేసి ఏపీలో చేస్తున్నారు. పథకాలతో ఇప్పుడు ఆల్రెడీ బెనిఫిషియర్కి మంచి పథకాలు అందుతున్నాయి ఏపీలో. కొన్ని పథకాలైనా కానీ మంచిగా లబ్ధిదారులకు డైరెక్ట్ అందుతున్నాయి. సో కాబట్టి అవి చూస్తారు కానీ మళ్ళీ వచ్చేదాన్ని ఎవరు చూడట్లేదు. గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా నడుస్తుంది ఏపీలో. సో ఇవన్నీ నడవడం వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నాం తప్ప ఏదో ఎవరికి చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు సీఎం గారు, నాకు నచ్చితే ఓటేయండి, నాకు నచ్చకపోతే ఓటేద్దామని చెప్తున్నాడు. ఏ సీఎం చెప్తాడు చెప్పండి? ఫైనల్గా ఏది వస్తుంది అంటారు? వైఎస్ఆర్సీపీని అధికారంలోకి వస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ.